గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వర్క్ వచ్చేసి ఏంటంటే అల్యూమినియం బాత్రూమ్ డోర్ తయారు చేద్దాం. అది ఇప్పుడు దాన్ని మేకింగ్ ప్రాసెస్ అయితే చూసుకుందాం. సో అల్యూమినియం బాత్రూమ్ డోర్ వచ్చేసి ఇలా బాత్రూమ్ డోర్ అయితే మనం తయారు చేసుకుందాం. మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి దానికి హైట్ బెండ్, ఇది హైట్లో వచ్చేసి మనం ఏదైతే 45 degrees పెట్టుకున్నాం, ముక్కను 45 degrees అయితే పెట్టేసుకున్నాం. ఓకే, ఇలా 2/3 పెట్టేసుకోవాలి. మళ్ళీ ఈ వైపు కూడా ఇలా మళ్ళీ ఇవి హైట్ వెత్తులు, ఇవి వెత్తులు కూడా ముక్కన్నం కట్ చేసుకుందాం. 40 వచ్చేసి ఏంటంటే మిడిల్ బెండ్, మిడిల్ ఫ్లెక్సీ బండ్ దొరుకుతుంది కదా, ఫ్లెక్సీ బండ్తో ఇలా అట్టు పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టేసి సో మనం దాన్ని అయితే పక్క పెట్టేసాం. ఇది మళ్ళీ ఇప్పుడు బాండేసి అతుకు పెట్టినాం కదా, ఇది ఊసిపోకుండా స్క్రూ వేసుకో, అంటే హోల్ వేసి మళ్ళీ స్క్రూ వేసుకుంటాం. ఇవి 2 inches స్క్రూ, 2 inches స్క్రూ. ఈ స్క్రూని ఇలా వేసేసి టైట్ చేసేసుకుంటే మనకి ఇది కూర్చాకుండా ఫిక్స్ అయి ఉంటుంది. ఇలా మనం షేడ్ అయితే కట్ చేసుకున్నాం. జీరో పెట్టేసుకున్నాం. మళ్ళీ మనం ఇక్కడ జీరో స్ట్రేట్ కట్. ఇది మనకు వెర్త్ బెండ్ ఇందాక మనం ముక్కన్నం కట్ చేసుకున్నది ఉంది కదా, అది ఇట్లా ఇక్కడ లెవెల్ పెట్టుకోవాలి. ఇట్లా ఇక్కడ లెవెల్ పెట్టేసుకొని మళ్ళీ ఈ వైపు కూడా సేమ్ అక్కడ లెవెల్ ఎక్కడ వస్తుందో ఎడ్జ్ కూడా ఇట్లా లైన్ పెట్టేసుకుంటే అది కట్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీనైతే పక్కన పెట్టేసుకుంటాం. మనం దీనికి సాంచ తయారు చేసుకున్నాం. ఫస్ట్ ఇది ఇట్లా దీనికి ఎడ్జ్కి పెట్టేసి మనం సుత్తలు ఇట్లా కొట్టుకుంటే మార్కింగ్ పడుతుంది. ఇలా ఈ వైపు కూడా ఇలా ఎడ్జ్కి పెట్టేసి కొట్టేసి సరిపోతుంది. ఓకే, వచ్చేసి మనకు 78 ఉంది. 78 అంటే మరి 39 వస్తుంది. 39 పెట్టేసినాం.
సేమ్ 39 అవుతుంది. మనకు మెట్న ఉంటుంది కదా, మెట్టతో మనం ఇలా లైన్ గీసుకోవాలి. లైన్ తీసుకున్నాక ఇక్కడ మనకు పెన్ మార్క్ కనిపిస్తుంది కదా, సేమ్ ఈ మార్కింగ్కి ఇలా లెవెల్ పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఇలా మార్కింగ్ కొట్టేసుకుంటే మనకి ఇక్కడ హోల్స్ మార్కింగ్ వస్తాయి. మళ్ళీ సేమ్ రొటేట్ చేసి బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు మనం డ్రిల్ వేసేస్తున్నాం. ఇందాక మనం మార్కింగ్ కొట్టిన మళ్ళీ ఫ్రంట్ సైడ్ కూడా హోల్స్ అట్లా దీనికి కూడా మనం ఇక్కడ మార్కింగ్ పెట్టినాం కదా. సో ఇవైపు కూడా సేమ్ మళ్ళీ వీటికి ఏంటంటే ఇక్కడ ఎడ్జెస్కి వేసుకోవాలి. మిషన్తో అయితే పని అయిపోయింది. సో మళ్ళీ స్టిక్కర్ విప్పేసి ఇది కూడా పెట్టేసుకుంటే ఇది 3 ఇంచెస్ స్క్రూస్, 3 ఇంచుల స్క్రూస్ ఇవి పెట్టేసి మనం దీంట్లో ఇక్కడ థ్రెడ్డింగ్ ఉంటుంది. ఇక్కడ థ్రెడ్డింగ్ ఉంది కదా, థ్రెడ్డింగ్లో పెట్టేసి టైట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చూపించిన విధంగా దీనిలోకి ఇలా స్క్రూ పెట్టేసి టైట్ చేసేసుకోవాలి. సో దీనికి ఇందాక చూపించినట్టు మళ్ళీ టైట్ చేసేసుకోవాలి. షీట్ సైజ్ కొలుచుకుంటాం. ఇలా దీని లోపలికి ఇట్లా లోపలికి పెట్టేసి మళ్ళీ ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 20/4 హైట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు 3/4 రెగ్యులర్
మనం షీట్ కట్ చేసుకుందాం. ఇవి కూడా 33 ఫస్ట్ లైన్ గీసుకున్నాం స్ట్రైట్గా. కటింగ్ వచ్చేసి అయితే కటింగ్ అయిపోయింది. వీటికైతే ఇప్పుడు మనం రబ్బర్ రబ్బర్ పెట్టేసి నట్రాజ్ కట్టర్ ఇట్లా ఉంటుంది, దాంతో ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కట్ చేసుకోవాలి, ఎక్కువ కట్ మొత్తం ఎడ్జికి కాదు, కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి. ఫుల్గా కట్ చేయొద్దు, మొత్తం ఎడ్జ్కి ఇలా ఉండాలి. సేమ్ మళ్ళీ ఇవి కూడా కొంచెం కట్ చేసుకోవడం, మిగతా రొటేట్ చేసుకోవాలి. ఇదే రబ్బర్ పెట్టడం అయితే ఇదైతే కొత్తగా పెట్టేసుకున్నాం. ఇంకోటి
ఇంకొకటి ఉంది తీయడానికి పెట్టేద్దాం. ఇందాక తయారు చేసుకున్న ఫ్రేమ్ ఉందిగా, సో దానికి షీట్స్ అయితే దానికి ఇన్సెట్ చేసేద్దాం. సో ఇలా మళ్ళీ ఈ వైపు ఫిక్స్ అయిపోతుంది. ఫస్ట్ మనం రెడీ చేసుకున్న అడ్డ బెల్ అయితే ఉన్నాయా, ఇందాక హోల్ వేసుకున్న దాంట్లోకి వెళ్ళి ఇక్కడ థ్రెడ్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ థ్రెడ్డింగ్లో పెట్టేయాలి. సేమ్ ఈ వైపు కూడా అలాగే. ఇక్కడ కూడా మనకు థ్రెడ్డింగ్ ఉంటుంది, ఇట్లా ఈ థ్రెడ్డింగ్లో పెట్టేసి టైట్ చేసేసుకోవాలి ఇలా. దీనికైతే టైట్ చేసేసుకున్నాం. మళ్ళీ ఈ వైపు కూడా సేమ్ అలాగే చూపించిన థ్రెడ్డింగ్లో పెట్టేసి టైట్ చేసేసి, ఇవైతే మనకు 1 ఇంచ్ స్క్రూస్ ఇలా ఇటు వైపు హోల్ వేసిన దాంట్లోకి వెళ్ళి ఇలా పెట్టేసి టైట్ చేసేసుకోవాలి. దీని స్క్రూ కూడా కొంచెం టైట్ చేయాలి. ఈ వైపు కూడా కొంచెం టైట్ చేసేసుకొని మళ్ళీ దీనికి కూడా 1 ఇంచ్ స్క్రూ ఇటు సైడ్ వెళ్ళేసి టైట్ చేయాలి. మళ్ళీ ఇంకో వైపు కూడా షీట్ వేసేసుకున్నాం. ఇలా ఓకే. సో దీనికి కూడా మళ్ళీ ఇందాక నేను చూపించిన విధంగా టైట్ చేసేసుకున్నాను థ్రెడ్డింగ్లో పెట్టేసి. సేమ్ దీనిలో ఇందాక చూపించినట్టుగా థ్రెడ్డింగ్లో పెట్టేసి టైట్ చేసేసుకోవాలి. లైటర్లు కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇంకో బయట వేసేస్తే ఈ వైపు కూడా టైట్ చేసుకుంటే అయిపోతుంది మన డోర్.
ఇందాక నేను చూపించిన 8 ఇంచ్ స్క్రూస్ ఉన్నాయి కదా, అవి 1 ఇంచ్ స్క్రూస్ ఇట్లా మళ్ళీ ఇందాక ఈ సైడ్కి వేసుకున్న హోల్స్లోకి వెళ్ళి సేమ్ ఇట్లా ఇన్సర్ట్ చేసేసి టైట్ చేసేయాలి. ఈ వైపు కూడా మనకి దీనిలో ముక్కారణంలో గ్యాప్ రాకుండా ఫిక్స్గా టైట్ అవుతుంది, ఇలా గ్యాప్ రాకుండా సీల్ అవుతుంది. మనకి డోర్స్ యూజ్ చేస్తుంటే కొన్ని రోజులకి ఇవి స్క్రూస్ లూజ్ అయిపోయి దిగుతాయి. సో ఇవి దిగకుండా ఫస్ట్ టైం మనం ఎల్క్ లాంప్లు అయితే ఇలా కార్నర్కి అయితే వేసేద్దాం. ఇది ఫ్లాట్ ఎల్స్ అంటారు. ఫ్లాట్ ఎల్స్ని డైరెక్ట్ మనం ఇలా వేసేసుకుంటే మనకి ఫ్యూచర్లో కూడా డోర్ దిగకుండా ఉంటుంది. సో 4 సైడ్స్కి వేసుకున్నాం అంటే మనకి డోర్ ఏంటంటే డోర్ ఇక దిగకుండా ఉంటుంది, ఫిక్స్ అవుతుంది. ఇలా 4 సైడ్స్ వేసేద్దాం. అల్యూమినియం బాత్రూమ్ డోర్ తయారు చేసుకోవడం ఇలా ఎల్క్ లాంప్లు వేసుకొని టైట్ చేసుకుంటే డోర్ ఏంటంటే ఇలా దిగకుండా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.